నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డేటింగ్ యాప్ లో పరిచయం చివరకు దారుణ హత్యకు దారితీసింది. విశాఖ జిల్లా గాజువాకలో పిరిరాలి హత్య ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం 2021 డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో నేవీ అధికారి రవీంద్ర పరిచయం పెంచుకున్నాడు. 2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర మౌనికతో కొనసాగిన వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇక తాజాగా భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో మౌనికను ఇంటికి పిలిచిన రవీంద్రల మధ్య గొడవ తలెత్తింది. దీంతో పథకం ప్రకారం మౌనికను గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయాలని రవీంద్ర ముక్కలు చేశాడు. ఇక తల చేతులను అడవివరం రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టి మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కాళ్లను రవీంద్ర సూట్ కేసులో పెట్టాడు. అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని గాజువాక పోలీసులు వెల్లడించారు. నేపథ్యం ఏంటంటే, నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే, అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తారంటే 10 నిమిషాల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈ రోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈ రోజు